హాయ్ అండి. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి, నీట్‌గా ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళకి మామూలుగా పని ఉండదండి ఇంట్లోని. ఎలా ఉంటే అలా ఉంటదిలే అని వదిలేసిన వాళ్ళకి ఖాళీ ఉంటుందేమో కానీ, ఈ నీట్‌నెస్ పిచ్చి అనేది ఉన్న వాళ్ళకి మాత్రం అస్సలు ఖాళీ ఉండదు. కిటికీ తలుపులు వేసే ఉంచినా కూడా మరి ధూళి ఎలా వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. అంతా ధూళి ఒక్క 4 రోజులు గనక మనం పట్టించుకోకపోతే ఎంత దారుణమైపోతుందంటే, ఇంకా పైనుంచి దులుపుతున్న బూజులు ఎలాగొచ్చేస్తున్నాయో, ఎప్పటికప్పుడు ఏ వారానికి ఆ వారం చీపురు పెట్టి అలా పైనుంచి క్లీన్ చేసుకొని వస్తున్నా కూడా ఎలా వచ్చేస్తుందో ఆ దుమ్ము, ధూళి, బూజులు అస్సలు అర్థం కావట్లే. మళ్ళీ రోడ్డు సైడ్ ఇల్లులు కాదు. కొంచెం రోడ్డుకి దూరంలోనే ఉంటాయి. ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి కాలనీలాగా. అయినా కూడా కిటికీ తలుపులు వేసి ఉంచేసినా కూడా ఈ ధూళి ఎక్కడొచ్చేస్తదన్న భయానికి గాలి అవి రాకుండా కూడా కిటికీ తలుపులు వేసి ఉంచేసుకుంటున్నా కూడా ధూళి మాత్రం ఆగట్లేదండి. అసలు ఈ మొన్న శ్రావణ మాసానికి దులిపాను. ఇంక మళ్ళీ చూడండి ఒక నెల అయ్యింది. మళ్ళీ ఎంత బూజులు పట్టేసి ఎంత ధూళొచ్చేస్తుందో. వాటిని ఎక్కడైనా చిన్నది కనిపిస్తే అది దులిపే వరకు మళ్ళీ మనసు ఆగట్లేదు. ఖాళీ ఉండట్లేదు అనుకోండి. అది దులిపేసే వరకు దాన్ని మొదలు పెట్టుకుని ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి ఇంకా ఆ పిచ్చి మామూలు పిచ్చి అవ్వట్లేదు. ఇవున్నాయి మొన్న శ్రావణ మాసానికి దులిపాను. కనిపించదు. బయటికి చూస్తే నీట్‌గానే కనిపిస్తున్నాయి. వాటి అడుగును గానీ, వెనకాతల పక్క గానీ చూస్తే ఎంత ధూళి, ఎంత బూజులు అంటే ఎలా పడిపోతున్నాయి అంటే ఆ షీట్లు గనక తీసి చూస్తే ఇలా కూర్చుండిపోతున్నామా అని అనిపిస్తుంది. ఆ షీట్లు, కవర్లు వేసేస్తే నీట్‌గా కనిపిస్తుంది. మొత్తానికి ఏదైతే ఇవాళ టేబుల్ ఫ్యాన్ దులిపితే వచ్చిందండి ఆ స్టాండ్ ఫ్యాన్ నిండా విపరీతమైన బూజు, ధూళి. అది ఎంత పట్టేస్తున్నాయో ఆ గాలి కూడా అడ్డీసే అంత క్లోజ్ అయిపోతుందని దులిపాను. దాంతోపాటు ఇవి కూడా దులిపేద్దామని దులిపాను. చూడండి అసలు ఈ వెనకాతల పక్క కిందకి వంచి నేను ఇవి క్రెయిన్ చైర్లు ఎప్పుడో కొన్నవిలెండి. ఇప్పుడు కాదు 20 సంవత్సరాల కిందట కొన్నవి. కానీ ఇప్పటికొచ్చి ఒక్కటి కూడా విరగలేదు, పాడవలేదు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటున్నాయి. ఎంత ధూళి దుమ్ము వచ్చిందో చూడండి క్లీన్ చేస్తే. ఇలాగ అసలు మళ్ళీ టేబుల్ ఫ్యాన్‌కి కూడా ఇంతకంటే ఎక్కువొచ్చిందసలు. ఇంత కష్టపడి దులిపి అసలు నీట్‌నెస్ పిచ్చి ఉంటే మాత్రం ఇంట్లోని మామూలుగా ఉండదండి. ఎక్కడివక్కడ సర్దుకోవాలి, నీట్‌గా ఉంచుకోవాలి అని అనుకుంటే మాత్రం ఏదో ఒక పని ఉంటూనే ఉంటది రోజంతా కూడాను. నిన్నంతా బెడ్‌రూమ్ అంతా క్లీన్ చేసుకొచ్చాను. మొత్తం బెడ్‌రూమ్ అంతా క్లీన్ చేసి, డ్రెస్సింగ్ టేబులు, మనం ఏంటి రబ్బర్ బ్యాండ్లు, దువ్వెనలు, పిన్నీసులు ఇలా ఇష్టం వచ్చినట్టు అందులో డస్కుల్లో పడేస్తుంటాం కదా! అందుకని మొత్తం అంతా క్లీన్ చేసి, తడిగుడ్డ పెట్టి అన్నీ తుడుచుకొనొచ్చి, అన్నీ సర్దుకొనొచ్చి, నీట్‌గా పక్కవి వేసుకొని చేసుకున్నా. నవ్వొచ్చే విషయం ఏంటంటే ఇందులోని, ఓ రోజు బద్ధకం వచ్చో, నీరసం వచ్చో, ఒంట్లో బాగోలేదనో, తర్వాత చేసుకుందాంలే ఎక్కడికెళ్ళిపోవాలిప్పుడు అనేసో బద్ధకించి గనక పడుకుంటే, అలా బద్ధకించి పడుకున్న రోజు ఎవరో చెప్పినట్టు, ఏదో ఫోన్ చేసి పిలిచినట్టు పని గట్టుకుని ఆ రోజే ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మేడ మీద వాళ్ళు, చుట్టాలు ఇలాగ చాలామంది ఇంటికొస్తారు. ఎంత చిరాగ్గా అనిపిస్తదో నీరసంగా ఉండి పడుకున్న రోజు. అదే నీట్‌గా ఇల్లంతా ఇలా సర్ది పెట్టుకొని ఉంటాం చూడండి. ఒక కాకి కూడా కనీసం వచ్చి వాలదు. ఎంత నీట్‌గా ఉంచుకుంటామో ఆ రోజు ఎవరైనా వస్తారా మీ ఇల్లు నీట్‌గా ఉంటుందా అంటే ఎవ్వరూ రారండి. అదేం శాపమో అర్థం కాదు.